నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పార్లమెంటులో నేడు ఆపరేషన్ సింధూర్పై చర్చ. లోక్సభలో చర్చను ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సభకు విధిగా హాజరు కావాలంటూ సభ్యులకు విప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, యూరియా నిల్వలపై చర్చించనున్న మంత్రిమండలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఎన్ రామచంద్రరావు. తెలంగాణలో టీడీపీ జనసేనతో జట్టు కట్టే ఆలోచన లేదని స్పష్టీకరణ. ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామన్న కేటీఆర్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. యూరియా సరఫరాపై బీజేపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న మంత్రి తుమ్మల. రైతుల విషయంలో రాజకీయాలు వద్దంటూ హితవు. యుద్ధాన్ని ముగించేందుకు థాయిలాండ్, కంబోడియా సంసిద్ధత. మలేషియా వేదికగా నేటి నుంచి జరగనున్న శాంతి చర్చలు. భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్టు డ్రా. శతకాలతో రాణించిన గిల్, జడేజా, వాషింగ్టన్ సుందర్. గాయంతో 5వ టెస్టుకు దూరమైన కీపర్ రిషబ్ పంత్. వివరాలు చూద్దాం. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఇవాళ రేపు 2 రోజుల పాటు పహల్గాం ఉగ్రదాడి, దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అధికార విపక్ష సభ్యులు చర్చించనున్నారు. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభిస్తారు. ఆపరేషన్ సింధూర్పై చర్చ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ పార్లమెంటు సభ్యులకు విప్ జారీ చేశాయి. లోక్సభ సమావేశాలకు సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించాయి. ఇక బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తుండటంతో పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్న నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అర్థవంతమైన చర్చలు జరగాలని, అందుకు అధికార ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. ఆపరేషన్ సింధూర్పై సోమవారం నుంచి లోక్సభలో చర్చకు అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించడంతో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ ఇవాళ సభకు వచ్చే అవకాశం ఉంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చల్లో పాల్గొంటారు. నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలు, చేపట్టాల్సిన చర్యలు సహా రైతులకు అందాల్సిన ఎరువులు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల అధికార యంత్రాంగానికి సూచనలు చేయనుంది. ఇక బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందని తరుణంలో ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం మరోమారు మరికొంత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కేబినెట్ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం. వాస్తవానికి ఈ నెల 26ని ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రుల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఇవాళకి వాయిదా పడింది. ఓకే చంద్రశేఖర్, చెప్పండి, కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది? మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి పలు అంశాల మీద చర్చించే అవకాశం. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు ఖరీఫ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి యూరియా అక్కడక్కడ కొంత కొరత ఏర్పడుతుంది. దీనికి సంబంధించి అధికారులకు విస్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎక్కడ యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తత్వరం చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు ₹1,00,00,000 చొప్పున ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇటీవల విడుదల చేసింది. అయితే తాజాగా ఇటు వర్షాలు అటు పంటలపైన కాకుండా పలు అంశాలు కూడా ఈ మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. చంద్రశేఖర్, చెప్పండి, కులగణన నివేదికతో పాటు బీసీ ఆర్డినెన్స్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి చంద్రశేఖర్?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అయితే దానికి సంబంధించిన బిల్లులు కేంద్రం మధ్య పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా సత్వరం ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఇప్పటికే పలు న్యాయ సలహాలు తీసుకున్నారు. అయితే కేంద్ర అటార్నీ జనరల్ కి ఆర్డినెన్స్ పంపించినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి హైకోర్టుకి వెళ్ళేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కావాలని కోరే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుజాత. థ్యాంక్ యూ చంద్రశేఖర్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నేడు రేపు తెలంగాణలో 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణ చేపట్టనుంది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు ప్రత్యేక బహిరంగ విచారణ జరపనుంది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయభారతి ఇసయాని నేడు 10 గంటల నుంచి జూబ్లీహిల్స్ లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధులతో భేటీ కానుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఎన్హెచ్ఆర్సీ సమావేశం కానుంది. ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. చోళుల కాలం నాటి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆది తిరువత్తైరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి చోళరాజు రాజేంద్ర చోళ స్మారక నాణెం విడుదల చేశారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరియలూరు జిల్లాలోని చారిత్రాత్మక గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయంను సందర్శించారు. దక్షిణ భారత్లో అతిపెద్ద శివాలయాల్లో ఈ ఆలయం ఒకటి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న ప్రధానమంత్రికి పండితులు స్వాగతం పలికారు. ఆలయంలోకి కలశం తీసుకుని వెళ్లి పండితులకు ప్రధాని అందజేశారు. ఆ తర్వాత శివలింగానికి ప్రత్యేక పూజలు, హారతి ఇచ్చారు. మొదటి చోళరాజు కాలంలో నిర్మించిన ఈ ఆలయం 250 సంవత్సరాలకు పైగా శైవ భక్తి, స్మారక నిర్మాణ శైలి, పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయ విశేషాలను తెలుపుతూ భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహించిన ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. బృహదేశ్వరాలయంలో తిరువత్తిరై ఉత్సవంతో పాటు మొదటి రాజేంద్ర చోళ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజేంద్ర చోళ ఆగ్నేయాసియాకు సముద్రయాత్ర చేసి 1000 ఏళ్లు పూర్తయినందున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ సంగీత దర్శకుడు ఇళయరాజా నిర్వహించిన కచేరీని వీక్షించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి రాజేంద్ర చోళ స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు. బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. రాజరాజ చోళ, రాజేంద్ర చోళ పేర్లు దేశ గుర్తింపు, గర్వానికి పర్యాయ పదాలని నరేంద్ర మోదీ అన్నారు. చోళుల కాలంలో ఆర్థిక, సైనిక వ్యవస్థలు నేటికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. చోళ సామ్రాజ్యం అభివృద్ధి చెందిన భారత్కు రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. రాజరాజా చోళ, రాజేంద్ర చోళ, ये नाम भारत की पहचान और गौरव के पर्याय है. चोला साम्राज्य का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का, ट्रू पोटेंशियल का उद्घोष है. వికసిత భారత్ నిర్మాణానికి రక్షణ వ్యవస్థలు పటిష్టంగా ఉండటం కీలకమన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా కొత్త స్ఫూర్తిని రగిలించిందన్నారు. భారత శక్తిని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ తెలియజేసిందన్నారు. నేడు ప్రపంచం అస్థిరత, హింస, పర్యావరణం వంటి సమస్యలతో పోరాడుతోందని, వీటికి శైవ సూత్రాలు పరిష్కార మార్గాన్ని చూపుతాయని అన్నారు.
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. తిరుచిరాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల అనారోగ్య పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, కలుషిత ఆహార ఘటనలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటే అవసరము బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనాలోచిత హామీలను నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పగించారని, 6 గ్యారంటీల పేరుతో ఇచ్చి హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని కేటీఆర్ విమర్శించారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం రమేష్ ను కరీంనగర్కు తాను తీసుకొస్తానని, చర్చకు కేటీఆర్ సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తేదీని, సమయాన్ని కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, ఆ విశ్వాసం కూడా లేకుండా సీఎం రమేష్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, పార్టీని నడిపే స్థితిలో బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎవరూ లేరన్నారు. అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారంటూ బండి సంజయ్ కూడా పేర్కొన్నారు. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, అందుకే బీఆర్ఎస్ ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని అన్నారు. గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి నుంచి మాటలను ఆశించడం లేదని, చేతల్లో చూపాలని డిమాండ్ చేశారు. కలుషిత ఆహారం కేసులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పదే పదే ఢిల్లీకి వెళ్లే సీఎంకు విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు సమయం దొరకడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకులాలో చోటు చేసుకుంటున్న కలుషిత ఆహార ఘటనలపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్, హైకోర్టు ఈ ఘటనల్ని సుమోటాగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వాందేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇందిరా సౌర వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు సోలార్ పంపులు, డ్రిప్లు, స్ప్రింక్లర్లు ఉచితంగా అందిస్తామని, 3 ఏళ్లలో ఇందుకోసం 12,600 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ యూరియా కొరత ఉన్నట్లు జరిగే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని అమీర్పేటలో అగ్రసేన్ బ్యాంకు బ్రాంచ్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. అట్టడుగు వర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో సహకార బ్యాంకులు ముందు వరుసలో ఉంటున్నాయన్నారు. ఆర్బీఐ వార్షిక నివేదిక 2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార బ్యాంకుల సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. సహకార బ్యాంకులు లాభాపేక్షతో కాకుండా ఖాతాదారుల ప్రయోజనాల కోసం కమ్యూనిటీ ఆధారిత సేవలను అందిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. రాష్ట్రానికి యూరియా సరఫరాలపై బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసిందని లెక్కలతో సహా కేంద్రానికి వివరించామని, అయినప్పటికీ 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చామంటూ చెప్పడం సరికాదన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని మంత్రి తుమ్మల హితవు పలికారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లోనే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. గతంలో తెలంగాణ స్థానిక ఎన్నికలను 3 దశల్లో నిర్వహించగా ఇప్పుడు 2 దశల్లోనే పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతిపాదనలో పేర్కొంది. కాగా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయాలని, బాక్సుల లభ్యత, కేటాయింపుల వివరాలను తమకు అందించాలని కోరింది. ప్రతి క్లస్టర్ పరిధిలో 10% బాక్సులు రిజర్వులో ఉంచాలని ఈసీ పేర్కొంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సరైన అనుమతులు లేవని డీసీపీ రష్మీ పెరుమాల్ తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ వ్యవహారంపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలను డీసీపీ వెల్లడించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను 2021లోనే గడువు తీరిందని, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రత మోసగించారని, నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్లు, సిబ్బంది సరైన నిపుణులు కాదని డీసీపీ పేర్కొన్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నందున ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారని ఈ సందర్భంగా అన్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో జరిగేది సరోగసీ కాదని, చైల్డ్ ట్రాఫికింగ్ అని డీసీపీ రష్మీ పెరుమాల్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాండూరు కొడంగల్ రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. 16,80,00,000తో కొత్త వంతెన నిర్మించారు. 2 ఏళ్లుగా కొత్త బ్రిడ్జిపై నుంచి తాండూరు, కొడంగల్తో పాటు మహబూబ్నగర్, కర్ణాటక, మహారాష్ట్ర మార్గాలకు రాకపోకలు సాగుతున్నాయి. అయితే క్రొత్త బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడడం భయాందోళనకు గురిచేస్తోంది. బ్రిడ్జిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నాసిరకంగా బ్రిడ్జి పనులు జరిగాయని ఆరోపించారు. రంధ్రం నుంచి రక్షణగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. రోజు దాదాపు ఒక 10 నుంచి 20 వేల వెహికల్స్ ఈరోజు ఈ రోడ్లో పోతున్నాయి. దీంట్లో ఈ రోడ్డు పైన చేసేటువంటి బ్రిడ్జి కాంట్రాక్టర్స్ కానివ్వండి, వర్క్ కానీ ఏ విధంగా నాణ్యత ఉన్నదో మీరు ఈ 2-3 రోజులు పడ్డటువంటి వర్షాలకే ఏ విధంగా చిత్లా వ్యవస్థ ఇదైపోయిందో చూస్తూ ఉన్నారు. దీన్ని ఎంబడి అధికారులకు కూడా చెప్పించి ఈ ఎక్స్పోర్ట్స్ కంపెనీని ఒకటి ఇమ్మీడియట్ వాళ్ళని కూడా రప్పించి వాళ్ళతోని ఏం చేయాలో, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో దీనిపైన వెహికల్స్ పోవడానికి అనుమతించాలన్నా వద్దా అని చెప్పి, దీనిపైన వెహికల్స్ అనుమతించాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీనికి ఎంబడే గౌరవ మా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
వార్తలకు పునఃస్వాగతం. మానవ అక్రమ రవాణా, బలవంతపు మత మార్పిడి కేసులో కేరళకు చెందిన 2 కేథలిక్ నన్లు, మరొక మహిళను ఛత్తీస్గఢ్ రైల్వే పోలీసులు అరెస్టు చేయడంపై కేరళ సీఎం పినరై విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. బీహార్ ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణ మొదటి దశలో దాదాపు 92% మంది ఓటర్లు సంబంధిత ఫారాలను సమర్పించారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 7,90,00,000 మంది ఓటర్లుండగా 22 లక్షల మంది ఓటర్లు మరణించారని, 7 లక్షల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నట్లు తేలిందన్నారు. మరో 36 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఖచ్చితమైన పూర్తి వివరాలపై వచ్చే నెల 1వ తేదీ నాటికి స్పష్టత వస్తుందని ఈసీఐ తెలిపింది. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 1 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులకు సంబంధించి ఏ ప్రజాప్రతినిధి అయినా అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. నిన్న ఉదయం భారీగా భక్తులు ఆలయానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గడ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. కాగా ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సీఎం ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నేడు రేపు తెలంగాణలో 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణ చేపట్టనుంది. హైదరాబాద్లో 2 రోజుల పాటు ప్రత్యేక బహిరంగ విచారణ జరపనుంది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయ్ భారతి సయాని నేడు 10 గంటల నుంచి జూబ్లీహిల్స్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్రంలోని మానవ హక్కుల సమస్యల గురించి తెలుసుకునేందుకు పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షక ప్రతినిధులతో భేటీ కానుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఎన్హెచ్ఆర్సీ సమావేశం కానుంది. థాయిలాండ్, కంబోడియా నేడు మలేషియా వేదికగా శాంతి చర్చలు జరపనున్నాయి. థాయిలాండ్ తాత్కాలిక ప్రధానమంత్రి ముఫ్తవా, కంబోడియా ప్రధానమంత్రి హున్ మాటెన్ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మలేషియా మధ్యవర్తిత్వంతో చర్చలకు సిద్ధమయ్యాయి. కాగా థాయిలాండ్, కంబోడియా దేశాలు యుద్ధం ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను 2 దేశాల ప్రధానులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పోరాటాన్ని ఆపాలని, లేదంటే వాణిజ్య ఒప్పందం ముందుకు సాగదని చెప్పినట్లు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడం పట్ల తాను ఆశాజనకంగా ఉన్నానన్నారు. వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్, యూకే మధ్య ప్రతిష్టాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. గురువారం లండన్లో ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. 2 ఆర్థిక వ్యవస్థల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా $34 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనేక రంగాల్లో భారతీయులకు వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలు తెరవడం ద్వారా భారత్ గణనీయమైన ప్రయోజనాలు పొందనుంది. రెపో రేటు తగ్గిన ప్రైవేటు బ్యాంకులు ఆటోమొబైల్ రుణగ్రహీతలకు ఆ వడ్డీ ప్రయోజనాలను బదిలీ చేయటం లేదని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా ఆర్బీఐకు ఫిర్యాదు చేస్తుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫెడరేషన్ లేఖ రాస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో రేటు ప్రయోజనాలను ఆటోమొబైల్ రుణగ్రహీతలకు బదిలీ చేస్తున్నా చాలా వరకు ప్రైవేటు బ్యాంకులు ఆ పని చేయటం లేదని ఫాడా వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తన లేఖలో పేర్కొన్నారు.
2024-25 రుణాల్లో వృద్ధి 12.1% ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. దశాబ్దం సగటు 10% కంటే అధికమన్నారు. 2025-26లో ఇది 9% ఉండొచ్చన్నారు. వృద్ధికి అనుకూలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు ఉండేలా చూస్తామని పరిశ్రమకు హామీ ఇచ్చారు. సిఆర్ఆర్ను 3%కి తగ్గించినప్పటికీ ఎలాంటి అవసరం ఏర్పడినా ఎదుర్కొనేందుకు తగినన్ని నిధులు ఉన్నట్లు తెలిపారు. పలు వ్యాపారాల్లో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఎండి సంజీవ్ పురి ప్రకటించారు. తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, వర్ధమాన విభాగాల వృద్ధికి ఈ పెట్టుబడులు వినియోగించనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 8 ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాలపై కంపెనీ ఇటీవల 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ లగ్జరీ విభాగం ఎంజీ సెలెక్ట్ అత్యంత వేగవంతమైన విద్యుత్ కారు సైబర్ స్టర్ను విపణిలోకి విడుదల చేస్తుంది. ఈ కారు ధర 74.99 లక్షలుగా నిర్ణయించారు. 77 కిలోవాట్ అవర్ అల్ట్రా థిన్ బ్యాటరీ ప్యాక్తో ఒకసారి ఛార్జింగ్తో 580 కిలోమీటర్ల శ్రేణిలో ప్రయాణించవచ్చునని ఎంజీ మోటార్ వెల్లడించింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 91,600 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,930 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,750 రూపాయలు కాగా 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ ధర 1,80,000 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,16,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.50 పైసలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 101.57 పైసలు కాగా పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 116.23 పైసలుగా ఉంది. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్సి నిఫ్టీ 225 పాయింట్లు క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ట్రెండ్ షేర్లో టాప్ లూజర్స్ గా నిలవగా షన్ ఫార్మా మాత్రమే లాభపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1% నష్టపోయాయి. టీమిండియా అద్భుత పోరాట పటిమతో అదరగొట్టింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో ఇంగ్లీషు బౌలర్స్ సహనానికి పరీక్ష పెడుతూ భారత బ్యాట్స్మెన్ అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రత్యర్థిపై గెలుపు సాధించలేకపోయినా గెలుపునకు ఏమాత్రం తగ్గని ఫలితాన్ని రాబట్టారు. ఓటమి ఖాయమనుకున్న పోరులో అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ జట్టుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత శతకాలతో 4వ టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 311 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయి 2 వికెట్ల నష్టానికి 174 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా రోజంతా నిలిచింది. 5వ రోజు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. 90 పరుగుల వద్ద రాహుల్, 103 పరుగుల వద్ద కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుటైన తర్వాత భారత ఓటమి ఖాయమనుకున్న దశలో జడ్డు, వాషింగ్టన్ సుందర్ క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ ముగిసేదాకా అజేయంగా నిలిచారు. 143 ఓవర్ల పాటు భారత్ క్రీజులో నిలబడి ఇంగ్లాండ్ బౌలర్స్ సహనానికి పరీక్ష పెట్టారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ మరో మైలురాయిగా నిలుస్తుందంటూ కితాబునిస్తున్నారు క్రీడా పండితులు. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్కారం. పార్లమెంటులో నేడు ఆపరేషన్ సింధూర్పై చర్చ. లోక్సభలో చర్చను ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సభకు విధిగా హాజరు కావాలంటూ సభ్యులకు విప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, యూరియా నిల్వలపై చర్చించనున్న మంత్రిమండలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఎన్ రామచంద్రరావు. తెలంగాణలో టీడీపీ, జనసేనతో జట్టు కట్టే ఆలోచన లేదని స్పష్టీకరణ. ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామన్న కేటీఆర్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
యూరియా సరఫరాపై బీజేపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న మంత్రి తుమ్మల. రైతుల విషయంలో రాజకీయాలు వద్దంటూ హితవు. యుద్ధాన్ని ముగించేందుకు థాయిలాండ్, కంబోడియా సంసిద్ధత. మలేషియా వేదికగా నేటి నుంచి జరగనున్న శాంతి చర్చలు. భారత్, ఇంగ్లాండ్ 4వ టెస్టు డ్రా. శతకాలతో రాణించిన గిల్, జడేజా, వాషింగ్టన్ సుందర్. గాయంతో 5వ టెస్టుకు దూరమైన కీపర్ రిషబ్ పంత్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.